తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపటి రోజున మరొక అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అప్డేట్ను విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో రానున్నటువంటి 4-5 రోజుల పాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో విస్తారంగా ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదవబోతున్నట్లు సమాచారం అయితే విడుదల చేశారండి. సో నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రానున్నటువంటి 24 గంటల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి, వెదర్ ఎలా ఉండబోతుంది, ఏ జిల్లాలో మోస్తరుగా వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ గురించి మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే అందిస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి, అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు ఈజీ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టున్నాను గైస్, ఒకసారి విజిట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు రీసెంట్గా ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వచ్చేసి అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి అన్నమాట గత 3 రోజుల నుంచి. సో ఈ యొక్క వర్షాల కారణంగా ఎక్కడ చూసినా చెరువులు కావచ్చు, కాలువలు, గుంట్లు మొత్తం కూడా ఫుల్గా వాటర్తో అయితే స్టోర్ అయ్యున్నాయన్నమాట. సో ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో కంటిన్యూగా వర్షం అనేటువంటిది అయితే పడుతూనే ఉంది. అది ఎక్కువ వర్షం కావచ్చు, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో లైట్ రెయిన్ అంటే నార్మల్గా జల్లులతో కూడుకునేటువంటి వర్షం అదే విధంగా కంటిన్యూగా పడుతూనే ఉన్నాయన్నమాట. అయితే మనకు రేపటి రోజున ఇంకొక అల్పపీడనము ఈ యొక్క తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడబోతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు లేటెస్ట్గా అప్డేట్ అయితే విడుదల చేశారు. సో ఇందుకు సంబంధించిన విజువల్స్ కూడా మీరు ఈ యొక్క శాటిలైట్ ఇమేజ్లో అయితే గమనించవచ్చు. ఇక్కడ అల్పపీడనం అనేటువంటిది అయితే రేపు ఏర్పడబోతుంది అనమాట. ఇది వచ్చేసి మనకు 2-3 రోజుల తర్వాత తీవ్ర వాయుగుండంగా అయితే బలపడబోతుంది అనమాట. అందువల్ల రానున్నటువంటి 4-5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని నేనైతే చెప్పాను మీకు స్టార్టింగ్లో. ఈ అల్పపీడనము తీవ్ర వాయుగుండంగా మారి బలపడి కొంచెంగా కదులుతూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సముద్ర మట్టానికి ఆనుకొని ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి దగ్గరగా వెళ్లే కొందే మనకు భారీ వర్షాలు అనేటువంటివి అయితే సంభవిస్తాయన్నమాట. దీని ఎఫెక్ట్ వచ్చేసి ఈ విధంగా పడడం జరుగుతుంది. ఇది దగ్గరికి వెళ్లే కొందే వర్షాలు అనేటువంటివి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే ఈ యొక్క తమిళనాడుకు సంబంధించి పుదుచ్చేరి, చెన్నై కూడా ఎక్కువ వర్షపాతం అనేటువంటిది నమోదు అవబోతుంది అనమాట, ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. ఓకేనా, సో కాబట్టి మీరందరూ కూడా అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇప్పటికే మరొక అల్పపీడన ప్రభావంతో ఎక్కడ చూసినా వాగులు, వంకలు అన్నీ కూడా వర్షపు నీరుతో నిండి ఉన్నాయి. మళ్ళా కూడా ఇంకొక అల్పపీడనం రాబోతుంది కాబట్టి అందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండాలి. బట్ నేను ఎప్పటికప్పుడు వెదర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అందజేస్తూ ఉంటాను మన ఛానల్ నుంచి. మరొక వైపు ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఈ యొక్క అరేబియా సీస్లో ఇంకొక అల్పపీడనం కూడా కొనసాగుతుందన్నమాట, ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే. దీని ఎఫెక్ట్ వలన మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత భారీ వర్షాలు అయితే రావు, అసలు ఎఫెక్ట్ అయితే ఉండదు. దీని ఎఫెక్ట్ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ఉత్తర తెలంగాణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటు సైడ్గా, ఓకేనా, ఈ దిశగా మనకు ఎఫెక్ట్ అయితే ఉండొచ్చు అనమాట. కొంచెం అది కూడా అంత ఎఫెక్ట్ అయితే ఉండదు, తెలంగాణలో కొంచెం లైట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఇది ఈ దిశగా కదులుతుంది కాబట్టి. ఓకేనా, సో ఇవి 2 అల్పపీడనాలు అనమాట. మనకు ఇటు సైడ్ బంగాళాఖాతంలో ఒకటైతే ఏర్పడబోతుంది, అండ్ అదేవిధంగా అరేబియా సీస్లో ఇంకొకటైతే ఏర్పడబోతుంది అనమాట. ఇక రానున్నటువంటి 24 గంటల పాటు ప్రజెంట్ ఈ టైం నుంచి రేపు సాయంత్రం 8 ఆ టైం వరకు వెదర్ ఎలా ఉండబోతుందో మీకు 1 బై 1 అయితే శాటిలైట్ ఇమేజెస్లో చూపిస్తూ క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా జాగ్రత్తగా కొంచెం గమనించండి. ప్రజెంట్ మీ పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కూడా అబ్జర్వ్ చేయండి. అండ్ అలాగే రేపు స్కూల్స్కి, కాలేజెస్కి ఎక్కడైనా హాలిడే ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయా లేదా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో ప్రజెంట్ వచ్చేసి మనకు ఇదంతా కూడా వర్షాలు అయ్యేటువంటివి అయితే ఆల్మోస్ట్ ఆల్ స్టార్ట్ అయిపోయినాయి. సో ఈరోజు మార్నింగ్ నుంచి కనుక చూసుకున్నట్లయితే ఈ తిరుపతి, నెల్లూరు ఈ డిస్టిక్స్లో మనకు కొంచెం తెరపైతే అయితే ఇచ్చిందండి. రెయిన్స్ అనేటువంటివి అయితే మార్నింగ్ నుంచి పడలేదు, ఎందుకంటే మాది తిరుపతి డిస్టిక్ కాబట్టి వెంకటగిరి. సో అక్కడ మార్నింగ్ నుంచి అసలు పడలేదు. బట్ ఈవినింగ్ అయ్యే టైంకి వర్షాలు అయ్యేటువంటివి అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. మీరు ఈ శాటిలైట్ ఇమేజ్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే తిరుపతి అండ్ అలాగే నెల్లూరు, కావలి, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్ళూరుపేట, శ్రీకాళహస్తి, ఈ ఒంగోలు, చీరాల, బాపట్ల, ఓకేనా, ఈ విజయవాడ ఇక్కడి వరకు మనకు
ఆల్మోస్ట్ ఆల్ వర్షాలు ఎటువంటివి అయితే స్టార్ట్ అయిపోయినాయి. ప్రజెంట్ స్టిల్ ఇప్పటికీ పడుతూ ఉన్నాయి కంటిన్యూగా. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు అర్ధరాత్రికి చూద్దాం వెదర్ అనేటువంటిది ఎలా ఉండబోతుందో, ఏమన్నా తగ్గేందుకు అవకాశం ఉంటుందా, లేదంటే ఇదే విధంగా వర్షం అనేటువంటిది పడుతూనే ఉంటుందా అని. సో మీరు ఈ యొక్క శాటిలైట్ ఇమేజ్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ మనకు సిచ్యువేషన్ అనేటువంటిది అదే విధంగా ఉంటుంది. సో తిరుపతి కొన్ని ఏరియాల్లో వర్షం అయితే పడవచ్చు, బట్ కొన్ని ఏరియాల్లో వర్షం అయితే పడదన్నమాట. చిత్తూరుకు ఉండదు, అనంతపురం కూడా అంతకైతే ఉండదన్నమాట. బట్ అనంతపురంకి ప్రస్తుతానికి అయితే పడుతూ ఉన్నాయన్నమాట రెయిన్స్ అనేటువంటివి. నెక్స్ట్ వచ్చేసి ఈ విజయవాడ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే విజయవాడ, ఈ గుంటూరు, కృష్ణా, ఒంగోలు, నెల్లూరు, కావలి, ఇక రిమైనింగ్ ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికైతే ఎఫెక్ట్ అయితే ఉందన్నమాట. ఈరోజు అర్ధరాత్రి కూడా రెయిన్స్ అనేటువంటివి పడుతూనే ఉంటాయి, ఈ నెల్లూరు కాడి నుంచి కాకినాడ వరకు ఇక్కడ కనుక చూసినట్లయితే మీరు. ఓకేనా. సో నెక్స్ట్ రేపు అర్లీ మార్నింగ్ చూద్దాం. మనకు రేపు అర్లీ మార్నింగ్ అంటే ఎంత టైంకి, 5 ఆ టైంకి, 5, 6 ఆ టైంకి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఇక్కడ ఎక్కడెక్కడ భారీ వర్షాలు అయ్యేటువంటివి అయితే పడబోతున్నాయి అని. ఓకేనా. మ్యాక్సిమం మనకు ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఈ నెల్లూరు అండ్ అలాగే తిరుపతి వీటికి ఎఫెక్ట్ అయితే ఉందన్నమాట రేపు అర్లీ మార్నింగ్. అంతేకాని ఈ విజయవాడ, దీని తర్వాత ఈ రాజమహేంద్రవరం, విశాఖపట్నం వీటికైతే అంత ఎఫెక్ట్ అయితే ఉండదు. నెల్లూరుకి మనకి మెయిన్ ఎప్పుడు చూసినా పడుతూనే ఉందన్నమాట రెయిన్. ఈరోజు అర్ధరాత్రి కావచ్చు, రేపు అర్లీ మార్నింగ్ కావచ్చు. ఓకేనా. సో ఈ అల్పపీడన ద్రోణి అనేటువంటిది అయితే రేపటి రోజున ఇక్కడైతే ఏర్పడబోతుంది, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను దాని గురించి. ఇది వచ్చేసి రేపు మధ్యాహ్నానికి సంబంధించి చూడొచ్చు మీరు. సో నెల్లూరు డిస్టిక్ చూసుకుంటే మనకు ఎనీ టైం రెయిన్ అనేటువంటిది అయితే ఉండనే ఉంది నెల్లూరు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో. ఓకేనా. నెక్స్ట్కి పోతే రేపు ఈవినింగ్ అయితే చూద్దాం వెదర్ అనేటువంటిది ఎలా ఉందో క్లియర్గా. ఒక సెకండ్. సో కాబట్టి మనకు రేపు ఈవినింగ్కి మళ్ళీ వర్షాలు అయ్యేటువంటివి అయితే ఎక్కువైపోతాయి. ఇక్కడ చూడొచ్చు తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల అన్ని డిస్టిక్స్లో ఆల్మోస్ట్ ఆల్ రెయిన్ అయ్యేటువంటిది అయితే పడుతూనే ఉంది ఈ డిస్టిక్స్ అన్నింటిలో కూడా. మరొక వైపు తెలంగాణ స్టేట్లో కూడా ఈ మహబూబ్ నగర్, కర్నూలు, ఓకేనా, ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఫుల్గా, విజయపూర్, సోలాపూరు, ఖమ్మము వీటన్నిటికీ కూడా ఫుల్గా రెయిన్ అయ్యేటువంటిది అయితే ఉండబోతుంది రేపటి రోజున. రేపు సాయంత్రానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట ఇది. బట్ నేను మళ్ళీ కూడా రేపు ఈవినింగ్ సంబంధించి రేపటి వీడియోలు అయితే క్లియర్గా చెప్తాను. ఓకేనా. మీరందరూ కూడా తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అల్పపీడనాల మీద అల్పపీడనాలు అయితే రాబోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి అందరూ. సో ఎక్కువసేపు బయట అనేటువంటిది అయితే ఉండకుండా, వర్షంలో తడవకుండా మీరు జాగ్రత్త అయితే వహించండి. మత్స్యకారులు ఎవరు కూడా వేటకైతే వెళ్ళొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ విధంగా అయితే ఉన్నాయి వెదర్ రిపోర్ట్స్. మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అందజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో అడిగేయండి. ఇకపోతే స్కూల్స్ సంగతి మనకు రేపటి రోజున ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇచ్చేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట.